స్కిట్ చేసే మన ఆర్పి ఈ రోజు ఏకంగా సగుటూరులోనే స్కిట్ చేసేస్తున్నాడు. కాకపోతే ఈ స్కిట్ చూడడానికి మనం సగుటూరు దాకా వెళ్ళక్కర్లేదు, సగుటూరే మన స్టేజ్ పైకి వస్తుంది. సరదాగా చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. నాగబాబు గారు నమస్కారం సార్. రోజా మేడం నమస్కారం మేడం. ఈ ఊర్లో అదే సగుటూరు అనే ఈ ఊర్లో, ఆ పేరు చెప్పకపోతే చచ్చిపోతారు ఆయన. సగుటూరు అనే ఈ ఊర్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మేడం. దానికి ఇద్దరు పోటీ చేస్తున్నారు. నా కర్మ కొద్దీ వాళ్ళిద్దరికి నేనే పియ్యని. గురువు గారు, గొడుక్కు అన్నాలు ఉన్నాయేంటండి, ఎందుకు పెట్టారు? వర్షం తగ్గిందో లేదో తెలియాలి కదా. నన్ను చెయ్యి బయట పెడితే సరిపోద్దిగా. చేతిలో గొడుగు ఉంది కదా. ఎవరు పిచ్చోండి అనుకున్నావు నువ్వునన్నా? ఇలాగైతే మీరు ఎప్పుడు గెలుస్తారండి సర్పంచ్ గా? ఈసారికి నేను ఎలక్షన్స్ లో గెలిచానంటే ప్రజల యొక్క హామీలు మొత్తం నెరవేర్చేస్తాను. అప్పుడెప్పుడో మల్లెమాల వాళ్ళకి ఇచ్చిన హామీనే ఇప్పటికొచ్చి నెరవేర్చలేదు. ఏంటి కామెడీ? ఇప్పుడు సర్పంచ్ గా గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదండి, మీరు మీ పని మనిషికి ఇచ్చిన హామీలో సగం ఊరోళ్ళకి ఇవ్వండి చాలు, హాయిగా గెలుస్తారు. మొత్తం వినేసావా? నేను వినడం కాదండి, మీకు హామీలన్నీ మైక్ లో చెప్పడం అలవాటు కదా. అవును. పని మనిషికి రూమ్ లో ఇచ్చిన హామీలు కూడా మైక్ లో చెప్పారు, ఊరు మొత్తానికి వినబడింది బయటికి. అవును, ఇంకో సర్పంచ్ ఏరి మైక్ ఎందుకు ఇచ్చారు? అక్కడే ఉంటావా? అయ్యో అయ్యగారు మర్చిపోయాను, ఇందాక వస్తున్నప్పుడు చూశాను. ఆ సుధిరేంటి మన ఊరికి వచ్చాడు, వానికి ఓటు హక్కు లేదు కదా, ఈ ఊర్లో ఏం చేస్తున్నాడు? మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నాం కదా, ఆయన చివరిలో ఉన్న మిషన్స్ ఓటే వినబడిందట, అందుకే వచ్చాడు ఆయన. అయితే వాడితో పాటు రాంప్రసాద్ గెటప్ సినిమా వచ్చారా? వచ్చారండి, వాళ్ళు బయట అవినాష్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేనేం చేశారా? నా కాంట్రవర్సీ ఎందుకురా? ప్రతిదాన్ని పెద్దగా ఎందుకు చేస్తావురా? ఏంటండి పెద్ద చేయడం గురించి పెద్ద స్కిట్లు చేసే మీరు మాట్లాడుతున్నారా? భాస్కర్ అండ్ సుధాకర్ స్కిట్లకి అయితే కేవలం కెమెరాలో రీళ్లు మాత్రమే మారుస్తుంటే, మీ స్కిట్లకి అయితే ఏకంగా కెమెరామెన్లే మారిపోతున్నారట షిఫ్ట్లు అయిపోయి. ఒక్కోసారి ఏ షిఫ్ట్ లో చేసినోడు మళ్ళీ ఏ షిఫ్ట్ కి వచ్చినా కూడా స్కిట్ కంటిన్యూ అవుతుందంట. గజపతిరావు ఎంత పెద్దగా చేసినా 10 మార్కులు మించిరావు. మళ్ళీ గజపతిరావు. ఓట్లు రావంటే నిజంగానే ఓట్లు రావండి. అయినా ఆ పేరు ఎవడ పెట్టాడండి మీకు ఓట్లు రావని? నా చిన్నప్పుడు మా నాయన పురోహితుడి దగ్గరికి వెళ్ళి మా ఓడికి భవిష్యత్తులో ఏది సూట్ అయితే ఆ పేరు పెట్టమని ఆయన ఓట్లు రావని పెట్టాడు. నాకు తెలుసు, ఆ పురోహితుడు బాగా పాపులర్ అయి ఉంటాడుగా. నీకెలా తెలుసు? పర్ఫెక్ట్ పేరు పెట్టాడుగా. ఈసారికి సౌటూరు గ్రామంలో గెలిచేది నేనే గెలుస్తాను. ఈ ఊర్లో ప్రతి ఓటు నన్ను ప్రెసిడెంట్ అని పిలిచి నా పేరు కూడా మర్చిపోయాడు. అదేంటి మర్చిపోయింది? కార్తీక్ పేరు కదా. ఎందుకు గుర్తు చేస్తాడు? ఇప్పటికే ఏడు చేస్తున్నాడు. ఈసారికి ప్రచారం ఎలా ఉంటుందో చూస్తావా? నా ప్రచారం చూస్తావా? నా ప్రచారం చూడు, వెళ్ళు. వాడు ఎలక్షన్ గా ఏ గుర్తు పెట్టుకున్నాడు రా? ముక్కు గుర్తండి, ఆయనకి అదే కదా ఇష్టం. వాడు గాలి నోట్లో తీసుకుని పెట్టుకున్నాడు కదా, నాకు ఏదైతే సూట్ అవుతుంది. గాలి బయటకు వదిలేదు సార్. అదే నోరు సార్, ఇప్పుడు త్రేయించినప్పుడు గాలి బయటకు వదులుతాం కదా. నా ప్రచారం చూడు. సరోజనమ్మా, ఏంది ఎవరు? ఏం లేదు, ఎలక్షన్ నిలబడుతున్నాం కదా, ఓటేస్తావా? ఓటు కాదురా, సరోజనమ్మా, ఎందుకు కొడుతున్నావు నన్ను? నువ్వేమో ఓటేయమంటా నా కుక్కర్ ఇచ్చినావు. నేను వంటగదిలోకి పోతే అది నన్ను చూసి విజిలేస్తున్నది. నా మొగడు లేని చూసి నీకు దానికి అలసైనా ఇంకొకసారి ఇక్కడ వచ్చినా అంటే మూతి పని రాలబడతా. ఎందుకు ఇది ఇట్ట కొట్టింది నన్ను? నేను అప్పటికే చెప్పానండి, కట్టెల పొయ్యి మీద వండుకునే దాన్ని కుక్కర్ ఇస్తే కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఇప్పుడు నాకు ఓట్లు పడాలంటే, ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే ఏం చేయాలరా? ఆయన గత 15 సంవత్సరాలకు ఎలా గెలుస్తుండో తెలుసా? అద్భుతమైన ప్రచారం వల్ల. సో ఆయన ఎలా ప్రచారం చూస్తుండో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఫాలో అయిపోండి. సేమ్ ప్రచారం. గజపతిరావు. సరోజమ్మ, ఏమైంది? ఓవర్ అయిందయ్యా. అర్థమైంది. సరోజమ్మ, ఏమైంది? ఇది కరెక్ట్ ఉందయ్యా. ఏమైందమ్మా? నా మగడు దుబాయ్ ఓనికే పాస్పోర్ట్ రాలే, అందుకే తిప్పలుందయ్యా. నువ్వేం బాధపడకు, ఆ పని నేను చేసి పెడతా. నా వాటి నీకేనయ్యా. గజపతిరావు. గురుగారు చూసారు కదా, ఎట్టున్నావా? పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయిందయ్యా, ఓ పిల్ల లేదు చెల్ల లేదు. భయపడబాకు, ఆ పని నేను చేసి పెడతా. నాకు సేమ్ మాట కదా అక్కడ చెప్పిందా, నన్ను ఎందుకు కొట్టింది? ఆయన ఏమో మొగుడు కోసం చెప్పారు, మీరేమో మొగుడు అవుతానని చెప్పారు, మరి కొట్టదా? ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఓట్లు కావాలరా నాకు. ఉన్నాడు సార్, వస్తారు కదా, ఆయన ఏదో ఒకటి చేస్తారు, ఫాలో అవుతారు. గజపతిరావు. అయ్యా. ఏ సరోజమ్మ, ఏమైంది? బాధగా ఉన్నావు? మున్సిపల్ ఆఫీస్ లా పని అయితే లేదయ్యా. నా పేరు చెప్పు. నా వాటి నీకేనయ్యా. గజపతిరావు.
ఏంటి రంగ ఎంత బాధగా ఉండవు? నా మనవరాలేమో కాలు జారిందయ్యా. కారణం ఏమిటో తెలియట్లేదయ్యా. నా పేరు చెప్పు. నీ పేరు చెప్పాలయ్యా తమ్మా. బాగా పడింది పంచ్. సేమ్ కారణమే కదా నేను చెప్పింది. నన్ను ఎందుకు కొట్టాడు రా ముసలోడా? ఆయన ఏమో పని జరగడానికి పేరు చెప్పమన్నారు, మీరేమో ఎవడో చేసిన పనికి మీ పేరు చెప్పమన్నారు. గజపతిరావు చూడు, మళ్ళీ గజపతిరావు బ్రదరావు భూపతిరావు. సరోజమ్మ ఏమైంది గజ గజ అనుకుతున్నావు? మీ ఊర్లో వేరేలాగా ఉంటారా అయ్యా? బాగుందిరా నీ టీము. మారదామంటే డైలాగ్ చెప్పు. మారదామంటే మరనిదే సొసైటీ. తర్వాత చెప్పు. మారదామంటే మారనిదే సొసైటీ. ఏంటి అవకాశాల కోసం అతోలు వేసే వేసే ఆటోలు వేసే కంటెస్టెంట్ తప్ప ఆర్టిస్ట్ కమిటీ. ఫస్ట్ నుంచి చెప్పు. అవకాశాల కోసం ఆటోలు వేసే ఆర్టిస్టులు తప్ప, అవకాశం కోసం ఆటో పంచులు వేసే కంటెస్టెంట్లు తప్ప కామెడియన్లు ఆర్టిస్టులు లేరే ఈ లేరే టీంలో. మీ టీంలో. Yes. మేడం ఈ పేమెంట్ మీరు తీసుకోండి. ఎడిటర్ గారు రెడీగా ఉండండి. గురుగారు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం మీ ఇద్దరికి సమానంగా ఓట్లు పడతాయి అనిపిస్తుందండి. మన ఊర్లో ఇంకొకడు ఉన్నాడండి, ఆడి ఓటు ఎవడికి పడితే ఆడే గెలుస్తారండి ఈసారి. వాడిని పిలిపించు. ఆ నోరు తెరిస్తారండి, మొత్తం తెరిస్తే వస్తాడు. తెలుసు మరి. వస్తున్నాడు. టెన్ టెన్ టెన్. అందమైన వెన్నెలలోన ఆపు బాటిలు మందువలే అచ్చ తెలుగు పచ్చడనాకి అదరగొడతాయి వేళ. బుజ్జి ముండ గ్లాసు నిండా మత్తు పల్లకి ఎక్కాల తగల ఉగాల ఊరంతా ఈ వేళ. తాగి తులుతా తాగి తులుతా తాగి తులుతా నురుగు తరగల గోదారై వీరు గలగల పొంగాల బారి షాపుల ఖాతాలకే ఆస్తులన్నీ మింగాల. కొట్టటాటు డీజెల్లా వైపు వాతలు పెట్టాలా రోడ్డు మీద పోలీసే నోట్ల పైపు నెట్టాలా. చంటి పాపనై రోడ్డు ఊయలై చంటి పాపనై రోడ్డు ఊయలై బుర్దలోన పందిలాగా నేను దొర్లనా తాగాల మూగాల రోజంతా ఇవే. తాగి తులుతా తాగి తులుతా తాగి తులుతా. ఇక్కడ పిలిచింది గజపతిరావు. అయితే నాకు పాటలు తప్ప ఏం రావు. నీ కాలు పట్టుకుంటా నాకు ఓటేరా. మరి నాకేందే ఇది పట్టుకో ఓటే. ఈయన గారు నాకే తత్వం. వర్ధిల్లాలి. అది నాకే తత్వం కాదురా, నాయకత్వం రాజా. నాకు ఓటేస్తే ఇవన్నీ నీకే తీసుకో. వచ్చింది ఈయన గారికి నా ఫోటో. ఓటు కాదు కాటు కాదు ఓటు. నీ ఓటు నాకే. నాకేళ్ళరా నీ ఓటు. నాకేళ్ళరా. గురుగారు వెనకేయాలి ఓటు రండి. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ ఊరు జరిగిన ఎలక్షన్స్ లో మన గజపతి రావుకి మన ఓట్లు రావుకి ఓట్లు సమానంగా రావటం వల్ల ఎలక్షన్ రద్దు చేయటం జరిగింది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినట్టు కూడా ఓటేయలేదంటావా? ఇస్తాను నేను ఇస్తాను. నువ్వు నిజంగా ఓటేసావరా? ఓటేస్తే ఎవరో ఒకరు గెలవాలి కదా. సమానం వచ్చింది. ఎవరికేస్తే ఓటు? ఓటేయలేదురా. కాకపోతే ప్రూఫ్ చూసుకో. ఇక్కడ చొక్కు ఉంది, ఇది ముద్ర ఉంది ఇక్కడ. నా ఓటు నా చేతి మీద గుద్దుకున్నానా? అయితే నా చెయ్యకి వెళ్తా. అయితే గజపతిరావు. మార్కులు రావు. గురుగారు జరగబోయేదాని గురించి ఇప్పుడు ఎందుకు పదండి వెనక్కి. ముక్క వినాష్ గారు గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు ఇన్ కిరాక్ ఆర్పీ అండ్ టీమ్. సో లెట్స్ ఆస్క్ ది జడ్జెస్. రోజా గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. దాంట్లో ఓటు ఎలా అడగాలి అని వాళ్ళ పిఏ అవి నోట్స్ ని చూసి నేర్చుకోమన్నాడు. ఆయన చెప్పడానికి ఫన్నీగా ఉంది. నైస్. బాబు గారు బాగుంది, బాగా ఎంటర్ చేశారు. గుడ్.